అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ గడిచిందో లేదో మళ్ళీ పొలిటికల్ ఫైట్ ఏర్పడుతూనే ఉంది. నిజానికి ఎన్నికలకి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి మంచిని వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపున వైసీపీ కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి బాబు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, చేసిన మోసం ఏంటో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది. కాకపోతే వైసీపీ నాయకులకి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. ఇళ్ల ముందు మా ఇంటికి వైసీపీ నాయకులు రావద్దు అనేటువంటి స్టిక్కర్లు దర్శనమిస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రజలైతే చెప్పులు చీపుళ్ళు కర్రలతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేటువంటిది. ఏంటికి ఈ పరిస్థితి కారణం ఏంటి? అసలు ఎందుకు వైసీపీ నాయకుని ఇళ్లలోకి రావద్దని అడుగుతూ ఉన్నారు? కొంతమంది అయితే వైసీపీ ఎమ్మెల్యేనంట, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలని, మీరెందుకు అసెంబ్లీకి పోవట్లేదు, మీరెందుకు అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడట్లేదు, మీరెందుకు జీతాలు తీసుకుని ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు అసెంబ్లీకి పోకుండా అని చెప్పేసి ప్రజలు నిలదీస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా అంతా ఉన్నాయి. ఇంతకీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, ఈ పార్టీకి ఈ దుస్థితి రావడానికి ఉన్న కారణాలేంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, వైసీపీ గతంలో గడప గడపకి ప్రోగ్రాం పెట్టుకుంది. అది కొంత సక్సెస్ అప్పట్లో అన్నారు వాళ్ళు చెప్పుకోవడం అయితే. కానీ ఇప్పుడు మళ్ళీ గడప గడపకి వెళ్తూ ఉన్నారు. సరే, ప్రోగ్రాం పేరు మారినప్పటికీ కూడా ఇప్పుడు గడప గడపకి వెళ్తుంటే మా ఇళ్ళకి వైసీపీ నాయకులు రావద్దు అని స్టిక్కర్ దర్శనం ఇస్తున్నాయంట. ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ఇవన్నీ సమస్యలు మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు అని వైసీపీ ఎమ్మెల్యేని నిలదీస్తున్నారంట. ఏంటి కారణం? గడప గడపకి వైసీపీ జరిగి 1 ఏడాది అయింది. అప్పుడు అది కూడా ఏం సక్సెస్ కాల. అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకి వెళ్తే తలుపులు మూసేశారు, తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. కొన్ని ఊళ్ళల్లో అయితే ఆ ఇళ్ల మీద పసుపు జెండాలు కట్టారు, వీళ్ళని రావద్దని బోర్డులు పెట్టారు గ్రామం బయటే. ఇప్పుడు మళ్ళా తగుదునమ్మా అని వీళ్ళు మళ్ళా వెళ్తున్నారు ఇంటింటికి. వీళ్ళేంటి, ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, మోసాలు చేసింది, ఏదో నిలదీయండి, మీరు అన్నట్టుగా క్యూఆర్ కోడ్ ఏదో స్కాన్ చేయండి, లేకపోతే చంద్రబాబు ఎన్ని మోసాలు చేశాడు సంవత్సరంలో. ఇప్పుడు అయ్యింది ఎంత సమయం? 1 ఏడాది మాత్రమే. ఇంకా వాళ్ళ ముందు ఎంత సమయం ఉంది? 4 ఏళ్ళు. అంటే యాక్చువల్గా 20% టైం అయింది. అదే, ఇంకా 80% వాళ్ళ ముందు ఉంది వాళ్ళు చేయాలనుకున్నది. అంటే ఈ 20% టైంలో ఎంత చేశారు, ఏమి హామీలు నెరవేర్చారు, ఎంత అభివృద్ధి చేశారు ప్రజల ముందు ఉంది. వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గుంతల రోడ్లు, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అన్ని రోడ్లు పూడ్చారు, గుంతలు, కొత్త రోడ్లు వేశారు. దానికి నిలదీయమంటాడా? అంటే వీళ్ళు వెళ్ళడం కోసమే రోడ్లు బాగు చేసినట్టు ఉంది. ఏది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ బ్యాచ్ నాయకుల కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోడ్లు వేశారా? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మీరు ఏమని నిలదీస్తారు వెళ్ళినాళ్ళు? నువ్వు అసలు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొదటి ఏడాది పెన్షన్, రెండో ఏడాది 250, 250, 250, 4 ఏళ్ళు పెట్టింది 1000 రూపాయలు పెంచడానికి. మరి వీళ్ళు పెన్షన్ మరి తొలి రోజే పెంచడం కాదు. అవును, జగన్మోహన్ రెడ్డి టైంలో 3 నెలల పెన్షన్ కూడా ఇచ్చాడు. అవును, అంటే ఫస్ట్ మంత్ 7,000 ఇచ్చారు. అవును, నిలదీయాల పెన్షన్ల మీద జగన్మోహన్ రెడ్డి 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు, వీళ్ళు 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే దానికి నిలదీయమంటాడా? జగన్మోహన్ రెడ్డి ఏమని మోసాలంటే ఇప్పుడు తల్లికి వందనం, వాళ్ళు ఒకరికి ఇస్తే వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు, వీళ్ళ మాట నిలబెట్టుకున్నారు. నువ్వు అమ్మఒడికి ఎంత ఖర్చు పెట్టావు? 5,000 కోట్లు. వీళ్ళు తల్లికి వందనానికి మరి మొదటి ఏడాది ఎంత వేశారు? 10,000 కోట్లు వేశారు, డబుల్. నువ్వు నిలదీయమంటే నువ్వు ఇచ్చిన వాళ్ళకన్నా 25 లక్షల మందికి అదనంగా ఇచ్చారు. నువ్వు 42 లక్షల మందికే ఇచ్చావు, వాళ్ళు 67 లక్షల మందికి ఇచ్చారు. తల్లికి వందనం అమలు చేస్తే ఇంకా నిలదీసేదేంటి? ఇప్పుడు రైతు భరోసా అన్నావు, నువ్వేం చేసావు? కేంద్రం ఇచ్చేది కాకుండా 13,000 ఇస్తానన్నావు. అవును, చివరికి ఏం చేసావు? కేంద్రం ఇచ్చే 6,000 కూడా కలిపి ఇచ్చావు. 20,000 కోట్లు రైతులు మోసం చేశావు. ఇప్పుడు నువ్వు రైతులను నిలదీయమంటే ఇప్పుడు వాళ్ళు రేపొద్దున ఏం చేస్తున్నారు? కేంద్రం ఇచ్చేది కాకుండా 14,000 ఇస్తున్నారు. అంటే 20,000 రూపాయలు రేపొద్దున మరి ఖరీఫ్లో పడిపోతున్నాయి. కేంద్రం ఇవ్వగానే నిలదీస్తారా? నువ్వు అసలు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చావా? వీళ్ళు 2 సిలిండర్లు ఇప్పటికే ఇచ్చారు, ఇంకో సిలిండర్ రేపో మాపో ఇస్తారు.
వాళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ నెరవేర్చారు. ఇప్పుడు సూపర్ సిక్సేగా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఉపాధి 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఫస్ట్ ఇయర్లో వాళ్ళు 4 లక్షల మందికి కల్పిస్తే చాలు. ఆల్రెడీ 5 లక్షల మందికి ఉపాధి ఏది మొదటి సంవత్సరంలో గ్రౌండ్ అయిపోయాయి. 5 లక్షల కోట్ల పెట్టుబడులు నీకు గ్రౌండ్ అవటం కాదు. నువ్వు మెగా డిఎస్సి అని 6,000 పోస్టులు అన్నావు. 5 ఏళ్లకు కలిపి అది అమలు చేయలేదు ఎన్నికలకు ముందు. అదే మరి వాళ్ళు మెగా డిఎస్సి 16,000 పోస్టులతో మొదటి సంవత్సరమే ఇస్తున్నారు. దేనికి నిలదీయమంటాడో మనకైతే అర్థం కావటం లేదు. ఒకటి ఆడబిడ్డ నిధి ఏదో అన్నారు 1,500 రూపాయలు. అదేదో వాళ్ళు పారిశ్రామికవేత్తలతో మ్యాచింగ్ చేసి P4 ద్వారా కొంత ఇప్పిస్తూ కొంత ప్రభుత్వం ఇప్పిస్తూ అది కసరత్తు ఏదో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తొందరపడుతున్నాడు. ఎందుకు ఇంత తొందరపడుతున్నాడో అర్థం కావట్లా. ఎవరో తరుముకు వస్తున్నారు. అందుకని ఎవరో తరుముకు వచ్చినట్టుగా ఇతను ఈ విధంగా స్పీడ్గా తొందరపడుతూ పారిపోతుంటే ఏంటి అరెస్టా? జైలు భయంతో ఈ కార్యక్రమాలకు పిలిపిస్తున్నాడా? ఇవాళ కాకపోతే రేపు తనను అరెస్ట్ చేస్తారన్న భయం కనపడుతుంది ఈ కార్యక్రమాల్లో. సరే పిలిపిచ్చాడు, ఆయన పాల్గొంటాడా? ఎందుకంటే ఇప్పటికి 4-5 పిలుపులు ఇచ్చాడు. ఇట్లా ఆందోళన ఎక్కడే పాల్గొలే. రేపు వెన్నుపోటు దినం అన్నాడు, అసలు పారిపోయాడు. పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటింటికి వెళ్ళి QR కోడ్ స్కాన్ చేస్తారా? దాని మీద అసలు విమర్శలు. ఆ QR కోడ్ పొరపాటును కూడా స్కాన్ చేయబాకండి అని పోలీస్ తమిళనాడు డీజీపీ ఇది పెట్టాడు. ఏమని? అసలు షాపుల్లో కూడా మీరు QR కోడ్ స్కాన్ చేయొద్దు, మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది, మీ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీ ఆధారు, మీ ఓటు కార్డు, లేకపోతే మీకు సంబంధించిన పాస్వర్డ్లన్నీ కూడా వాళ్ళకి చేరిపోతున్నాయి. దానిలో ఏదో సాఫ్ట్వేర్ అనమాట, ఏదో మాల్వేర్ ఏదో పెట్టారు. అంటే ఇప్పుడు ఒక రకంగా జనం బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఖాళీ చేయడానిక వీళ్ళు QR కోడ్ స్కానింగ్ అనేది. ఆల్రెడీ గతంలో చూసాం, మిర్చి యార్డుకి వెళ్ళాడు, అక్కడ మిరప బస్తాలు ఎత్తుపోయారు. పొగాకు యార్డుకి వెళ్ళాడు పొదిలి, అక్కడ పొగాకు వేళ్ళు ఎత్తుపోయారని. రేపొద్దున వీళ్ళు వస్తుంటే ఏమి ఎత్తుకుపోతారు అనే భయంతోనే రావద్దంటున్నారా జనం? ఓ స్త్రీ రేపు రానో ఏదంటారు. నీకు తెలుసు, ఏదో బోర్డులు పెట్టేవాళ్ళు పల్లెటూళ్ళల్లో ఇంటి ముందు, ఆ దెయ్యాన్ని ఓ స్త్రీ ఇవాళ రా మాకు రేపు రా అనేవాళ్ళు. ఏదో ఆడదయ్యం ఏదో తిరుగుతుందనే ఒక భ్రమల్లో అప్పట్లో మూఢనమ్మకాల్లో నుంచి. అట్లాగే ఓ జగన్ రేపు రా అనే బోర్డులు ఉంటాయి. మనకు అర్థం సహజంగా సార్, అపోజిషన్ పార్టీ మీకు ప్రభుత్వం ఏదో చేయాలని చెప్పింది కానీ చేయలేదు అని చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. అవును కదా, మాకు చేయలేదు కదా అని. కానీ ప్రజలు రిసీవ్ చేసుకోకపోగా మా ఇంటికి రావద్దు అని అంటున్నారంటే ఏంటి దానికి కారణం? అంటే వాళ్ళు ఏమని నిన్ను గెలిపించారు? మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంది, లేకపోతే ఈ బహిరంగ సభల్లో మాట్లాడుతుంది, నువ్వు ఇచ్చే ఆ ట్వీట్స్ అవన్నీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. అసెంబ్లీకి వెళ్ళమని కదా మీ 11 మందిని గెలిపించింది. అంటే జనం మాట నువ్వు వినకపోతే నీ మాట జనం ఎందుకు వింటారు? జనం మాట ఏంటి? నిన్ను పులివెందుల జనం ఏమన్నారు? అసెంబ్లీకి వెళ్ళమని గెలిపించారు. నువ్వు వెళ్ళకపోతే అసలు నేను గెలిపించేవాళ్ళు కాదు, బీటెక్ రవిని గెలిపించుకునేవాళ్ళు. మీరు ఇంట్రోలో కూడా ఏమన్నారు? వీళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ పనులు ఏంటండి? తీసుకుంటూ ఇప్పుడు నువ్వు ఇయే విమర్శలు, ఇదే ప్రసంగాలు శాసనసభకి వెళ్ళి అక్కడ చేయి. అసెంబ్లీకి పోకపోవడం, ఇంటింటికి వస్తాననడం, జనమేమో భయపడటం, ఒక భయం. జగన్ అంటే జనంలో ఒక భయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జనంలో ఒక భయం. ఇట్లా భయపెట్టే నాయకుడు, భయపెట్టే పార్టీని మొదటిసారి చూస్తున్నాం. ఈ భయానికి ఇక విరుగుడు ఇవాళ ఏంటి? కూటమి మరి ఆ ధైర్యాన్ని ఇవ్వగలదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజల్లో ధైర్యం పెంచడం కాదు, ఇవాళ ఒక భరోసా కల్పించాలి. థ్యాంక్ యూ సార్.